कैमरामैन सर रेडी बाबू रेडी बाबू स्टार्ट कैमरा एक्शन పత్తా మామ వస్తే బాగుంటుంది కదా. పత్తా మామ వస్తే బాగుంటుంది, ఎంజాయ్గా ఉంటున్నా. అమ్మ దగ్గర కన్నా పోయి అత్తా మామ కన్నా ఫోన్ చేపిద్దామా, వస్తారేమో. అక్క ఏమో ఆలోచన చేస్తుంది. అక్క చెప్పులావును ఏమక్క ఏమో ఈ రోజు ఆలోచన చేస్తున్నావు, నాకు కొంచెం చెప్పు. ఫస్ట్ ఈ పరక పట్టుకో నువ్వు. సరే ఇక్కడ నువ్వు ఇప్పుడు ఏం ఆలోచన చేస్తున్నావు చెప్పక్క. పరక ఇచ్చినాం కదా, ఈ కసువు అంతా నూకేసేలా ఇంతవరకు మా అక్క ఇవేనా ఆలోచన చేసిండేది, ఊరికే వస్తుంది. ఈ కసువు అంతా నూకేసేలా నేను మనతో మాట్లాడికైనా చెప్పేస్తాను. ఇష్టపోయి అట్లా చేస్తాను. ఏం చెప్తావో ఏమో. 5 minutes later. అయ్యా ఒక పని తప్పిపోయా నాకి. మా అక్క మించిపోయింది. వస్తున్నానంటే అక్క ఎక్కడ పోయింది, ఎంజాయ్ కనే కనపడలేదు. నాకేం తెలుసు, ఇంకా కడపకు తెచ్చి ఇప్పుడు వస్తున్నా. అక్క ఏంటి వెళ్ళి అక్కయ్య నేను లోపలికి పోయి కడపకు తెచ్చేసేస్తాను. దయచేయండి దయచేయండి. అమ్మయ్య లావనే కసులు కొట్టేది అయిపోయినట్టుంది, పోయి చూద్దాం పదా. ఎక్కడికి పోయింది అక్కయ్య నువ్వు? అక్క అప్పుడేమో చెప్తున్నావు కదా అక్క, చెప్పక్కయ్య. అక్కయ్య చెప్పక్కయ్య. రేపు అత్తా మామ వస్తున్నారంట. అది నాకే తెలుసు అక్కయ్య. కసు నృత్య వాళ్ళు ఎవరు లేరని ఊరికి అలా చెప్తున్నాను. ఏం చేస్తున్నారు అక్క? రేపు అత్తా మామ వస్తున్నారంట. అయ్యో కొడుకు వస్తున్నాడంట. మా అత్త వస్తుంది. వస్తున్నాడంట. అట్లయితే నువ్వు బయట పోయి చూపిస్తాను. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. Tomorrow. అదే టవల్ ఎందుకు వేస్తున్నావు ఫస్ట్ తీ. ఈ ఎండికి వద్దొద్దన్నా తొలకపోతున్నావు ఊరికి ఉరుకొండ తేరుకి, మళ్ళీ టవల్ ఎందుకు వేసుకున్నావు అంటావు కదా నువ్వు. అవసరం మానికి ఉరుకొండకు తేరుకు పోయేది, పిల్లలు పిలిచారు అంటావు. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా ఆడుకోలేదు అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్